హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక చక్కని శారీ కలెక్షన్స్ అండి. అసలు చాలా బాగున్నాయి. అసలు కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అన్నీ కూడా తప్పకుండా మీకు నచ్చే డిజైన్సే ఈరోజు ఈ వీడియోలో కూడా మనకైతే కనుక ఉండబోతున్నాయండి. సో మీరైతే కనుక వీటిని గిఫ్టింగ్గా వాడుకోవచ్చు, సెమీ పట్టు శారీస్ లాగా కూడా వాడుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్స్ పైన అయితే కనుక ప్రజెంట్ మీషోలో చాలా బడ్జెట్లో ఉన్నటువంటి ఈ శారీస్ ఈ సీజన్కి లైక్ మీకు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉందండి, తర్వాత కూడా వెడ్డింగ్ సీజన్కి కానివ్వండి, గిఫ్టింగ్ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి అన్నిటికీ కూడా మీకు చక్కగా యూజ్ అయ్యేలాగా ఈ చీరలు అన్నీ కూడా మీకు ఉండబోతున్నాయండి. సో కలెక్షన్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి. సో మీరు చూడండి, మీకు ఇందులోంచి ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో కలెక్షన్స్ ఇప్పుడు నేను మీకు 1 by 1 చూపించేస్తాను. సో ఈరోజు నా డ్రెస్ ఎలా ఉందండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా వచ్చింది. మంచి దుపట్టాతో అయితే కనుక చక్కగా రియల్ మిర్రర్ వర్క్లో బ్యూటిఫుల్ డ్రెస్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్లోని 2-piece సెట్ అనమాట ఇది. సో ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్ 990 కలర్స్ అవైలబుల్, సైజెస్ కూడా అవైలబుల్. కావాలనుకునే వాళ్ళు అయితే కనుక చెక్అవుట్ చేయండి. మీరు గూగుల్లో యూట్యూబ్లో అయితే కనుక చెక్ చేస్తే కూడా మీకు తేజస్వి కలెక్షన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇది నా డ్రెస్ డీటెయిల్స్. ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా వీడియో. ఫస్ట్ వన్ అయితే కనుక మనం చూస్తున్నామండి, సెమీ పట్టు శారీస్ కాంబినేషన్లో అయితే కనుక మనకి వైట్ అండ్ బ్లాక్ యాష్ మిక్స్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి కొత్తగా అయితే కనుక కనిపిస్తోంది. అసలు మనకి మీషో క్యాటలాగ్లో కట్టుకున్న మోడల్ ఎవరైతే ఉన్నారో తనైతే కనుక చాలా నైస్గా అనిపించింది అనమాట నాకు చూడంగానే. సో యాజ్ ఇట్ ఈజ్ ఉందండి శారీ అయితే కనుక. మీకు ఒకవేళ వైట్ అండ్ ఇట్లా బ్లాక్ ఎలిఫెంట్ గ్రే చెప్పొచ్చు, ఆ కాంబినేషన్లో మీకు కనుక నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఇది ఒక్కసారి చూడండి. కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్, దానికి సిల్వర్ అండ్ గోల్డ్ రెండింటితో కూడా మీకు అయితే కనుక చక్కగా వర్క్ అనేది వచ్చేసింది శారీ అంతా కూడా. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి, ఎలిఫెంట్ గ్రే బ్లాక్. ఇదైతే కనుక మనకి బార్డర్ కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి కట్టుచెంగు పార్ట్ నుంచి శారీ కూడా ఈక్వల్గా మీకు బార్డర్ వచ్చింది కదా ఇటు సైడ్, కానీ దీనికి డబల్ బార్డర్ అయితే కనుక కింద సైడ్ వచ్చిందండి. ఒకవేళ శారీని కన్వర్ట్ టు లెహంగాస్ అట్లా చేయించుకోవాలనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ చాయిస్. వైట్ కలర్ పైన కంప్లీట్ ప్యూర్ వైట్ అండి, నో క్రీమ్ నో ఆఫ్ వైట్ కాన్సెప్ట్, వైట్ కలర్. దీనికైతే కనుక వచ్చినటువంటి పళ్ళు. ఓకే, సో చూసుకోండి, మీకు కనుక కావాలనుకుంటే చెక్అవుట్ చేసుకోండి. శారీ అయితే కనుక లుక్ ఇది సాఫ్ట్ సిల్క్లో అయితే కనుక వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ డార్క్ బ్లాక్ వేసుకున్న బాగానే ఉంటుందండి, యాష్ మిక్స్ వేసుకున్న బాగానే ఉంటుంది. మీకైతే కనుక శారీ అనేది క్లాస్గా ఉంది, సింపుల్గా కూడా ఉంది. సో సమ్ టైమ్స్ ఇట్లాంటివి కట్టుకోవాలనుకుంటున్నప్పుడు అయితే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్. సో నెక్స్ట్ శారీ కూడా నేను చూపించేస్తాను. 1 by 1 అయితే కనుక కలెక్షన్స్ అనేది మనకి ఎలా ఉండబోతున్నాయని చూసేయండి. డిస్క్రిప్షన్లో అయితే కనుక అన్ని శారీస్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. పర్చేజ్ చేయాలనుకుంటే కనుక స్టాక్ అవుట్ అవ్వకముందే పర్చేజ్ అనేది చేసుకోండి. ఇంత బ్రైట్ రెడ్ కదా, గోల్డ్ కలర్ కాంబినేషన్లో అసలు నిజంగా పట్టు చీరను తలపించేలాగానే ఉందండి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ శారీ. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి, హెవీగా వచ్చేసింది బ్లౌజ్ అయితే కనుక మీకు మొత్తం అంతా కూడా ఇలాగా కల్నేత గోల్డ్ వీవింగ్లో అయితే కనుక డిజైన్ అనేది ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారు. ప్లెయిన్గా కనబడుతుందేమో కానీ కెమెరాకి, బట్ దీనిలో ఒకలాంటి డిజైన్ ఉందండి. ఇదైతే కనుక మనకి శారీ కట్టుచెంగ పార్ట్ నుంచి మనకైతే కనుక శారీ అనేది కంటిన్యూషన్ ఇట్లా జిగ్జాగ్ లాగా అయితే కనుక వెళ్ళింది. వేవ్ స్టైల్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. గిఫ్టింగ్కైనా లెహెంగాస్కైనా గౌన్ లాగా చేయించుకోవాలనుకున్నా కానీ మీకు ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. చక్కని లెంతీ శారీ. ఇదైతే కనుక మనకి పళ్ళు పార్ట్, మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక పళ్ళు అనేది వచ్చింది. డిఫరెంట్ డిజైన్లో అయితే కనుక దీన్ని ఇచ్చేస్తున్నారు. అండ్ బ్రైట్ కలర్ పైన ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది కూడా ఒకసారి అయితే కనుక చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. లైట్ వెయిట్ మెటీరియల్ శారీ, ఎక్కువ వెయిట్ మొయ్యలేని వాళ్ళకి మాత్రం పట్టు చీర కాన్సెప్ట్ లుక్లోనే ఉంటుంది. అండ్ అదే ఫీల్ ఇస్తుంది చూడడానికి. లుక్ అనేది ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్లో అయితే కనుక ఈజీగా క్యారీ చేయగలరు కూడా మెయిన్గా. సో మీకైతే కనుక ఆ కంఫర్ట్ అనేది శారీ ఇచ్చేస్తుందండి. కావాలనుకునేవారు చూడండి ఒకసారి అయితే కనుక. ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్గా అయినా వేసుకోవచ్చు, స్టెప్స్గానైనా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా శారీ కూడా చక్కగా మౌల్డీ కాన్సెప్ట్ ఉందండి వేసుకోవాలనుకునే వాళ్ళకైతే కనుక. సో ఇది కంప్లీట్గా శారీ లుక్. ఇంకా కూడా స్టెప్స్ వస్తాయి, నేను జస్ట్ ర్యాండమ్ లుక్ మీద మీకు ఐడియా ఇచ్చానండి. బట్ ఇంకా కూడా మనం చక్కగా సన్నగా ఫ్రిల్స్ అది పెట్టి కట్టుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఏ జ్యువెలరీ అయినా కానీ దీనికి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇదేంటంటే ఆర్గన్జా రిలేటెడ్లో అండి, డబల్ షేడ్లో అయితే కనుక వచ్చిందనమాట. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా వస్తుంది మనకి శారీ అనేది. ఇది లుక్ గ్రీన్ కలర్లో అయితే కనుక మనకి శారీ పళ్ళుతో ఇక్కడ నుంచి పాయింట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుండి టాజిల్స్తోని శారీ అంతా కాన్సెప్ట్ గోల్డ్ బుట్టితో అయితే కనుక మనకి ఈ విధంగా డబుల్ షేడ్ పైన వస్తూ కంటిన్యూషన్ రెడ్లో అయితే కనుక అక్కడక్కడ
బాందినీ స్టైల్లో అయితే కనుక వస్తూ వచ్చిందండి. సారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి నేను డిజైన్ అయితే డీటెయిలింగ్ అనేది ఇస్తూనే వస్తున్నాను. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా క్లాస్గా ఉంది. మెయిన్గా యంగ్స్టర్స్కి అయితే పక్కా మీకు ఇది రిలేట్ అవుతుందండి. చక్కగా మెహందీ గ్రీన్ కలర్ షేడ్లో అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. సో ఫెస్టివల్కి కానివ్వండి, కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్గా కట్టుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ చీర బాగా నచ్చుతుందండి. కలర్ కాంబినేషన్ మెయిన్, అసలు దీనికి అందం అయితే మాత్రం ఇదే. సో కట్టుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. సో కావాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. కాంబినేషన్స్ ఉన్నాయి దీనిలో, కలర్ చాయిస్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఈ కలర్ నచ్చకపోయినా మీకు ఇంకా దీనిలో కలర్ చార్ట్ ఉంది కాబట్టి ఇంకా డిజైన్ అంతా ఇలాగే ఉంటుందండి. ఇదంతా కూడా వీవింగే. చూసుకోండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో దీని లింక్ అవైలబుల్గా ఉందండి, చెక్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. కళ్ళ ఉన్నటువంటి చీర ఇదొకటి, కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, ఆఫ్ వైట్ రిలేటెడ్లో అయితే కనుక గోల్డ్ కలర్ బుట్టీతో వచ్చిన ఈ పర్టికులర్ డిజైన్ కూడా మనకి సెమీ పట్టు శారీస్ని తలపించే విధంగా ఉంది కాబట్టి బడ్జెట్ రేంజ్లో ఉంది. కావాలంటే కనుక ఈ డిజైన్ కూడా ఒకసారి అయితే కనుక ట్రై చేయొచ్చండి. క్లాస్గా ఇలాంటి కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఎప్పుడు బ్రైటే కాదు కదా, సమ్ టైమ్స్ టెంపుల్స్కి మెయిన్గా అయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుందండి. డీసెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. సెలబ్రిటీస్ అంతా కూడా ఇట్లాంటి స్టైల్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా. సో అలా ఆలోచించి అయితే కనుక నేను దీన్ని అయితే కనుక ప్లేస్ చేశాను. చక్కని సెమీ పట్టు సారీ ఇది కూడా. కావాలనుకునే వాళ్ళైతే కనుక చూడండి అండి, మంచి మౌల్డీ ఉంది కాన్సెప్ట్లో. మీకైతే ఏమి స్టిఫ్నెస్ ఉండదు శారీలో. అండ్ శారీ లెంత్ కూడా బాగుంది. ఇప్పుడు మీ ముందే నేను ఓపెన్ చేశాను మొత్తం అంతా కూడా శారీని కూడా. ఇది కట్టు చెంగు పాయింట్, కొంచెం అయితే ప్లెయిన్ పార్ట్ తీసుకున్నారు శారీ వెయిట్ కాకోకుండా. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి, వైట్లోనే మీకు అయితే కనుక బార్డర్ రిలేటెడ్గా మొత్తం అంతా కూడా శారీ అనేది అంతా ఇలాగే వచ్చేసింది. సో చూడండి, ఒకవేళ మీకు ఈ ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ రిలేటెడ్లో ఒకవేళ కావాలనుకుంటే కనుక ఇది ఒక పర్టికులర్ డిజైన్ అనమాట. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి. సో ఇదైతే కనుక మన కంప్లీట్ డిజైన్. నెక్స్ట్ అయితే కనుక మరొకసారి చూపెడతాను. ఆఫ్ వైట్ వచ్చేసి మనకైతే కనుక ఎల్లో కలర్ బార్డర్, ఎల్లో కలర్ పళ్ళుతో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ అయితే మనకు వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనకి గోల్డ్ అనేది కామన్గా ఫ్యాబ్రిక్లోను అండ్ బార్డర్లో కూడా అయితే కనుక అదే షైన్తో అయితే కనుక వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. అంటే క్రీమే కావాలనుకున్నప్పుడు ఎల్లోలో కూడా చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుందండి. అందుకోసం అయితే కనుక దీన్ని తెప్పించాను. అండ్ కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఏదైతే చూసానో సేమ్ అదే శారీ వచ్చిందండి, పళ్ళు కాన్సెప్ట్. సో శారీ మొత్తం ఓపెన్ చేసి మొత్తం మీకు ఆ డిజైన్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. నచ్చింది అనుకుంటే మాత్రం ఇదొక డిఫరెంట్ డిజైన్ అండి. కావాలనుకునే వాళ్ళైతే కనుక చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి, ఏవి ఎక్కువ రేట్లు కావు. ఈజీగా ఏ సందర్భానికైనా కానీ చక్కగా కట్టుకునే విధంగా ఉండాలని నేను తెప్పించానండి. మీరు కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే కనుక ఏదైనా మగ్గం వర్క్ రిలేటెడ్లో మీ దగ్గర బ్లౌజ్ ఉన్నా కానీ ఈజీగా అయితే కనుక వేసేసుకోవచ్చు. పీకాక్ స్టైల్లో అయితే కనుక మనకి బార్డర్ వచ్చిందండి ఈ విధంగా. ఓకే, ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఏం లేవండి ఎక్స్ట్రాగా. మనకి బ్యాక్ సైడ్ కూడా నైస్ వీవింగ్. ఇది కూడా ఓవరాల్గా చీర అంతా ఇలాగే వస్తుంది. మంచి ట్రెడిషనల్ సందర్భాలు కట్టుకోవడానికి అయితే కనుక మెయిన్గా చాలా బాగుంటుంది. గిఫ్టింగ్ కూడా బాగుంటుందండి. రాబోయేదంతా వెడ్డింగ్ సీజన్ తర్వాత కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా కానీ ఈజీగా కట్టుకోగలిగినట్టుగా అయితే కనుక మనకి ఈ సారీ అయితే కనుక ఉండింది. ఇది బ్లౌజ్. ఇదైతే కనుక సారీ కంటిన్యూషన్ పైన మనకు వచ్చినటువంటి బార్డర్ అనమాట, బ్లౌజ్కి వాడుకోవడానికి, హ్యాండ్స్కి, వాటికి. సో ఓవరాల్గా అయితే కనుక చాలా సింపుల్గా మంచి క్లాస్ కలర్ కాంబినేషన్స్ పైన కొంచెం డిఫరెంట్గా అయితే కనుక ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఈ డిజైన్స్ అన్నిటిని కూడా తెప్పించి మీకు షేర్ చేశానండి. ఏది నచ్చినా కానీ మీరైతే కనుక తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఇది ఆఫ్ వైట్ గోల్డ్ వర్క్ కంప్లీట్గా ఆల్ ఓవర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో బార్డర్తో అయితే కనుక వచ్చినటువంటి బ్యూటిఫుల్ శారీ. సో నచ్చాయనే అనుకుంటున్నానండి. అన్ని కలెక్షన్స్ మీకు వివరంగా నేను చూపించానని అనుకుంటున్నాను. బై ఛాన్స్ ఇంకేదైనా నేను మిస్ అయితే కనుక మీరు నన్ను అడగవచ్చు కామెంట్లో, నేను తప్పకుండా మీకు వాటికైతే కనుక రిప్లై అనేది చేస్తాను. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి అప్కమింగ్ కలెక్షన్స్ అయితే కనుక చూసేసేదానికి. టేక్ కేర్.